వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీ వెళ్లి గలమెత్తారు జగన్. గత 50 రోజుల కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు జగన్. పార్టీ శ్రేణులతో పాటు జాతీయ నాయకులు హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ప్రతినిధులు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్, ఆమ్ ఆద్మీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు హాజరయ్యారు. జగన్ కు బాసటగా నిలిచారు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలన్నీ హాజరైనా సాదర్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం హాజరు కాలేదు. అక్కడ కాంగ్రెస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని వైసీపీ సైతం గుర్తు చేసింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కాంగ్రెస్ హాజరు కాకుండా అడ్డుకున్నది షర్మిల అని తెలుస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్ అనుసరించిన తీరు, బీజేపీతో అంటకాగడం, కాంగ్రెస్ పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో మాట్లాడడం వంటి విషయాలను గుర్తు చేశారు. షర్మిల అభ్యంతరాలతోనే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పంపలేదని తెలుస్తోంది. ఆమె వారించడంతోనే కేవలం ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కావాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో సైతం దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తో జతగట్టేందుకు జగన్ సిద్ధపడ్డారని, కానీ షర్మిల అడ్డంకిగా నిలవడం వల్లే కాంగ్రెస్ నాయకత్వం పురాణోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ విషయంలో చాలా రకాల లెక్కలను షర్మిల కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు సమాచారం. వైసీపీ ఢిల్లీ దీక్షకు గైర్హాజరు కావడంపై షర్మిల తాజాగా స్పందించారు. జగన్ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని నిలదీశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 సంవత్సరాల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుక అది ప్రశ్నించారు. ఏపీ విభజన హక్కుల తాకట్టు పెట్టింది మీరు కాదా అంటూ నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఈ తరహా పోరాటం ఎన్నడైనా చేశారా అంటూ ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు లేదని తేల్చిపారేశారు. ఒక్క క్రైస్తవుడు అయి ఉండి మణిపూర్లో క్రైస్తవులు ఊచకోతకు గురైతే నోరు మెదపకుండా, విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా బీజేపీతో చేతులు కలిపేదాకా అంటూ ప్రశ్నించారు షర్మిల. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా బీజేపీతో చేతులు కలపలేదా అంటూ ప్రశ్నించారు షర్మిల. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆయన అకాల మరణం పొందారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి ఆశయానికి వ్యతిరేకంగా వెళ్లి బీజేపీతో చేతులు కలపడాన్ని తప్పుపడుతున్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి బీజేపీ మతతత్వ విధానానికి ఎప్పుడు వ్యతిరేకమే. అటువంటిది మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తే జగన్ కనీసం స్పందించకపోవడాన్ని గుర్తు చేశారు షర్మిల. జగన్ ఉద్యమంలో నిజం లేదని, అందులో స్వలాభం కనిపిస్తుందని స్పష్టం చేశారామె. అటువంటి పార్టీ ధర్నాకు తామెందుకు మద్దతు ఇవ్వాలని లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగారు జగన్. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా బలోపేతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా అధికారాన్ని లాక్కున్నారు. ఉమ్మడి ఏపీలో దారుణంగా దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు ఆప్షన్ లేదు. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీ లేదు. అందుకే కాంగ్రెస్ ను ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న ఇండియా కూటమి తలుపు తట్టారు. ఈ పరిణామాల క్రమంలో షర్మిల అలర్ట్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్ అనుసరించిన తీరు, వైఫల్యాల విషయాన్ని ప్రస్తావించారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ రాకుండా షర్మిల అడ్డుకట్ట వేస్తున్నట్టే.